సో ఫైనల్లీ మనం వచ్చేసి 38,000 ప్రాఫిట్ దగ్గర అయితే క్లోజ్ చేసాం. ఓవరాల్ గా ఈ రోజు మనం 37 లాక్ ఇన్వెస్ట్ చేసాం. 38,000 ప్రాఫిట్ వచ్చింది. సో 1% ప్రాఫిట్ అయితే మనం బుక్ చేసాం. అండ్ మనం ఎగ్జిట్ అయిన ప్లేస్ కూడా చూడొచ్చు. లైక్ మనం లైక్ ఎంట్రీ తీసుకున్న స్ట్రాడిల్ ప్లేస్ చేసిన లైక్ లెవెల్ వచ్చి ఈ లెవెల్లో ఉన్నప్పుడు స్ట్రాడిల్ ప్లేస్ చేసాం. ఎగ్జిట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ ఎగ్జిట్ అయ్యాం. రీజన్ ఏంటంటే ఇక్కడ మార్కెట్ ఆల్రెడీ కాల్ సైడ్ ఎనఫ్ డికే వచ్చింది. పుట్ సైడ్ అంత డికే అవ్వలేదు కానీ కాల్ సైడ్ చాలా మంచి డికే వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే మార్కెట్ ఇలా అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తుంది. సో మన స్ట్రాటజీ నాన్ డైరెక్షనల్ కాబట్టి లైక్ ఇక్కడ బ్రేక్అవుట్ రావడానికి ప్రాబబిలిటీ ఉందని చెప్పేసి అప్ సైడ్ బ్రేక్అవుట్ రావడానికి ప్రాబబిలిటీ ఉందని చెప్పేసి మనం ఎగ్జిట్ అయిపోయాం. అదర్వైజ్ మన ఎగ్జిట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఈ లెవెల్లో ఎగ్జిట్ అవ్వాలి బేసిక్గా అయితే. బట్ ఆ థాట్ ఉండి నేను ఎగ్జిట్ అయిపోయాను. బట్ ఆ తర్వాత ఒక మూవ్ వచ్చింది. ఈ మూవ్‌కి అగైన్ ఇంకొక ఆల్మోస్ట్ ఒక 5 పాయింట్స్ ప్రాఫిట్ అయితే వచ్చేది. అంటే ఆల్మోస్ట్ లైక్ 1000 ఆల్మోస్ట్ ఇంకొక 10,000 ప్రాఫిట్ అయితే అడిషనల్‌గా వచ్చేది. ఒక 45, 47,000, 48,000 ప్రాఫిట్ వచ్చేది. బట్ ఎనీహౌ లైక్ ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం మనకు వచ్చిన ప్రాఫిట్ అంతా మళ్ళీ జీరో అయిపోతది. ఈ బ్రేక్అవుట్ ఇస్తే. అంటే మనం 20 పాయింట్స్ లాస్ అవుతాం. ఇక్కడ డౌన్ రావడం వల్ల మనకు 10 పాయింట్సే ప్రాఫిట్ వచ్చింది. సో ఇలా అప్ సైడ్ మూవ్ అయితే 20 పాయింట్స్ మనం లాస్ అయిపోతాం. సో ఆ రీజన్ వల్ల మనం లైక్ అక్కడ బుక్ చేసాం. ఇది ఓవరాల్‌గా ఈరోజు జరిగిన ట్రేడ్ అయితే.